నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ సంపత్ కుమార్. భారతదేశంలోనే అగ్రగామి ఎడ్టెక్ స్టార్టప్ గా అత్యంత విలువ కలిగిన ఎడ్టెక్ కంపెనీగా నిలిచిన బైజూస్ అంతే వేగంగా పతనమవుతూ వచ్చింది. భారత్ లో పెద్దగా ఎడ్టెక్ కంపెనీల గురించి తెలియని రోజుల్లోనే కేరళకు చెందిన మ్యాథ్స్ టీచర్ బైజూ రవీంద్రన్ ఎడ్టెక్ స్టార్టప్ ను ప్రారంభించి సక్సెస్ రుచి చూసింది. అనతి కాలంలోనే $1 బిలియన్ కంపెనీగా మారింది. ఒక దశలో $22 బిలియన్ విలువ చేరింది. ఇది భారత కరెన్సీలో 2 లక్షల రూపాయల కోట్లకు పైనే ఉంటుంది. తర్వాత అదే సక్సెస్ మోజు విపరీతమైన రుణాలు, ఆర్థిక న్యాయపరమైన చిక్కులు, వేగంగా విస్తరణ, కొనుగోళ్లు, పెట్టుబడులు, ఇలా క్రమశిక్షణ లేకుండా నిర్లక్ష్యంగా ఉండటం అదే బైజూస్ ను దెబ్బతీసింది. ఇప్పుడు విలువ 0కు అయ్యేలా చేసింది. భారత ఎడ్టెక్ రంగంలో బైజూస్ తో ఒక వెలుగు వెలిగిన బైజూ రవీంద్రన్ ఇప్పుడు కోట్ల మెట్ల వరకు చేరుకున్నారు. సామాన్య టీచర్ నుంచి దిగ్గజ వ్యాపారవేత్త స్థాయికి చేరుకున్న రవీంద్రన్కు ఇప్పుడు కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ న్యాయస్థానం 6 నెలల జైలు శిక్ష, జరిమానా విధించింది. ఈ నేపథ్యంలోనే అసలు బైజూస్ ఎలా మొదలైంది, అంత పెద్ద సామ్రాజ్యం ఎలా కూలిపోయిందనేది తెలుసుకుందాం. భారత స్టార్టప్ చరిత్రలోనే బైజూస్ స్టోరీ ఒక హెచ్చరికగా నిలిచింది. అయితే బైజూస్ ను కూల్చింది వైఫల్యం కానే కాదు, అదుపు తప్పిన విజయమే అని మేధావులు విశ్లేషిస్తున్నారు. కేరళలోని అజికోడ్ గ్రామంలో చిన్న ఊర్లోని ఉపాధ్యాయుల కుటుంబంలో జన్మించిన బైజూ రవీంద్రన్ మొదట్లో షిప్పింగ్ కంపెనీలో చిన్న ఇంజనీర్గా పనిచేశాడు. సిఐటి టెస్టులకు తన ఫ్రెండ్స్కు కోచింగ్ ఇవ్వడమే అతని జీవితాన్ని మలుపు తిప్పింది. మ్యాథ్స్, లాజిక్స్ను ఈజీగా అర్థమయ్యేలా చెప్పడమే తన స్నేహితుల్ని, ఇతర విద్యార్థుల్ని ఆకట్టుకుంది. దీంతో అతని క్లాసులకు వచ్చేవారి సంఖ్య పెరిగింది. అలా కోచింగ్కు జనం వస్తుండడం చూసి ప్రారంభించిందే బైజూస్. చిన్న ఎడ్టెక్ స్టార్టప్ పెద్ద ఎడ్యుకేషన్ కంపెనీగా మారిపోయింది. 2015లో బైజూస్ లెర్నింగ్ యాప్ పెద్ద సంచలనమే సృష్టించింది. ఆకర్షణీయమైన డిజైన్, యానిమేటెడ్ వీడియోలు, స్మార్ట్ మార్కెటింగ్తో విద్యార్థులు, వారి పేరెంట్స్లో మంచి ఆదరణ లభించేలా చేసింది. రెగ్యులర్ కోచింగ్ సెంటర్లకు కాస్త వెరైటీగా కనిపించిన బైజూస్ భవిష్యత్ ఎడ్యుకేషన్ ఇక్కడే అన్నట్లుగా ఆశలు కల్పించింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి పూరా లోకల్.